ఇక్కడ పార్టీషన్ అనేది ఇటువే అంటే మేమంతా ఇక్కడ ఫ్యామిలీ కూర్చోవాలి. షేకు అసెంబ్లీలో ఆర్డర్ కోసం ఖైదీ కింద పెడతా ఉంది, మాట్లాడినండి ఎవరి దగ్గరికి తీసుకోవాలి కానీ ఇట్ల దగ్గరికి ఇంకా వాళ్ళకి ఇట్లా చెప్పాలి మండలం దగ్గర దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చరంగులో ఉన్నటువంటి రౌడీలు రాంబాబన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళ్ళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబన్న మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు. ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించే దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది. బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళీ కేసులు వేస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబన్న చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఒక రిమాండు ఖైదీ అని చెప్పి ఎవరు కూడా ఆయనతో మాట్లాడకూడదని చెప్పి కోర్టు ఆవరణంలో మరి ఆయన తీసుకొచ్చి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు వస్తారని చెప్పి ఎంతో ఆశతోటి వేలాది మందిగా రాంబాబన్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు ఎదురు చూస్తూ ఉంటే వారితో మాట్లాడనీయకుండా ఆయన్ను ఆ వ్యాన్లో కూర్చోపెట్టి తీసుకుపోతూ ఉంటే ఆధారపడవద్దు, మనం పోరాటం చేద్దాం అని చెప్పి సంజ్ఞలతోటి, ఎందుకంటే మాట్లాడే అవకాశం లేదు కాబట్టి చూపిస్తూ ఉంటే దానికి హోంమంత్రి గారు ఒక మహిళ ఉండి, ఒక దళిత మహిళ ఉండి, రాంబాబన్న లాంటి నాయకుడు ఇక మూగబోయినటువంటి దళితుల యొక్క గొంతుకైనటువంటి రాంబాబన్న మీద వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతూ పేలుతూ అసెంబ్లీలో ఆయన గురించి విమర్శించడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు చేసిన కార్యక్రమాలు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు తలుచుకుంటే ఈ విధంగా వారు మాట్లాడరు. ఒక సామెత గుర్తొస్తూ ఉంది,
గురువింద సామెత, గురువింద గింజ అంత ఎర్రగా ఉంటుంది అనుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి నలుపు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. హోమ్ మినిస్టర్ గారు, మీరు ఏం సందేశం ఇస్తారండి? మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ ఉండి, ఒక దళిత మహిళ ఉండి సినిమా పాటలకు మీరు గట్టిగా కేకలు పెడుతూ, మీరు ఒక హోమ్ మినిస్టర్ అనే విషయాన్ని కూడా మరిచి కేరింతలు కొడుతూ, ఒక సాంప్రదాయాన్ని, ముఖ్యంగా ఒక ప్రజా ప్రతినిధిని విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తించినటువంటి తీరు మీరా ఈరోజు ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మహిళలకు నీతి సూక్తులు బోధించేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. రాంబాబు అన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి గొంతుక. రాంబాబు అన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి ఆయన ఒక మాధ్యమం. ఆ గొంతుకను, ఆ మాధ్యమాన్ని మీరు తొక్కి మరి ఆ గొంతుకను నులిమి మీరు శాశ్వతంగా ఆ గొంతును ముగుబోయేలాగా చేస్తామనుకుంటే మాత్రం అది మీ భ్రమ. మళ్ళా కడిగిన ముత్యంలాగా రాంబాబు అన్న త్వరలోనే బయటకు వస్తాడు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మరి వారి అందరి బాధలను, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసా రాజకీయాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం మేము. మీరు అంటూ ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి గారు 4 సార్లు మేము ముఖ్యమంత్రిగా చేశాము, మేము సుదీర్ఘమైన అనుభవం ఉందని. మరి ఎప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇలాంటి హింస జరగలేదు, ఇలాంటి కక్ష సాధింపే చర్యలు ముఖ్యంగా ప్రతిపక్షం మీద చేయలేదు. మరి ఈసారి ఎలా జరుగుతూ ఉంది? ఎవరు దీని వెనక కారణం? ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటూ, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే దానికి నిదర్శనం ఆ 31వ తారీఖున ఈ యొక్క వీధిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగినటువంటి వీరంగం. కుటుంబ సభ్యుల మీద, మహిళలు, మరి రాంబాబు అన్న కూతురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరు ఉండి మరి వారు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని ఏం జరుగుతుందో అని చెప్పి వారు మరి ఆ రోజు భయాందోళనకు గురైనప్పుడు రాంబాబు అన్న బయటికి రానియకుండా పోలీసులు, ఒక 50 మందికి పైగా పోలీసులు ఉన్నారని చెప్పి సమాచారం. అంతమంది ఉండి మరి ఆ 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వారి వైఫల్యమా, లేకపోతే వాళ్లే అందులో భాగస్వామ్యమా? మరి ముఖ్యంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యురాలనే మరి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకొక మహిళ, ఎవరు ఆవిడ, ఈ మధ్య ఆవిడకు ఏదో పదవి కూడా ఇచ్చారట, ఆవిడ పులదండలు వేశారంట అందరు వెళ్ళి. దేనికయ్యా? ఈ యొక్క అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తూ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుక ఆ రోజు మరి భగవంతుడు ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రాంబాబు అన్న బతికి బయటపడ్డాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ప్రాణాలతో మిగిలారు. లేకపోతే ఏం జరిగి ఉండేది? పోలీసు వారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము ఖచ్చితంగా ఈ యొక్క అంశాలను న్యాయస్థానం తలుపులు తట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కానివ్వండి, మరి జిల్లా పోలీస్ అధికారి కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఏం చర్యలు తీసుకున్నారు? వారినేమో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి తప్పులు చేసిన వాళ్ళని, ఇళ్ళను కాల్చేసినటువంటి వాళ్ళని, రాళ్ళు రుమిన వాళ్ళని, ఇళ్ళని తగలబెట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తారు. ఏదో పొరపాటున చాలా చక్కగా ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అన్నటువంటి నాయకుడు రాంబాబు అన్న 40 సంవత్సరాల పైచిలకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన కానీ, ఆయనకు ఇలాంటి విషయం కానీ ఎప్పుడు కూడా ఎదురుపడలేదు, తారసపడలేదు.
ఆ రోజు మాట దొర్లినాననే విషయాన్ని ఆయన సభాముఖంగా చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి అవకాశం దొరికింది కదా అని చెప్పి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మా యొక్క సీనియర్ నాయకుడిని వారు ట్రీట్ చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఆశించరని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇది ఈ రాంబాబు అన్న ఈ ఉదంతం ఖచ్చితంగా రేపు రాబోయే రాజకీయాల్లో, రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పతనానికి నాందిగా మనం భావించవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వస్తుంది. అధికారాలు శాశ్వతంగా ఉండవు. ఈరోజు మీరు ఎవరు చూడలేదనుకుంటే ఈ గురుగింద గింజ సామెత కింద పొరపాటు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 20 నెలల కాలంలో కేవలం హింస, హత్య రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు, వైసీపీ కాడర్ను ఏదో విధంగా అనగదొక్కాలి. ప్రభుత్వం మీద ఎవరైనా కూడా విమర్శించినా కూడా, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎత్తి చూపినా కూడా వారిని అనగదొక్కుతామనే కార్యక్రమం తప్ప అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఏదీ లేని ఈ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే రేపు రాబోయే రోజుల్లో వీరికి తీర్పిస్తారని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా రాంబాబు అన్న కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. 24/7 పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. ఇక్కడ ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. మేమందరం కూడా రాంబాబు అన్న ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాం. ఆయన డయాబెటిక్ పేషెంట్ ఆయన రాంబాబు అన్నకు, కాబట్టి ఆయనకు అన్ని సౌకర్యాలు అక్కడ కల్పించాలి. వైద్యం, ముఖ్యంగా వైద్య సౌకర్యం కల్పించాలి. మరి ఆయన అడిగిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు రాజకీయాలు పక్కన పట్టి ఈ యొక్క తెలుగు జాతి గర్వించదగ్గ ఒక మంచి నాయకుడు అంబటి రాంబాబు అన్న, ఆయనను కాపాడుకునే ప్రయత్నం పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం.